హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తుపాకీ. సో రోమాంచకం సెప్టెంబర్ 3ని రిలీజ్ అవుతుంది. సో సుమంత్ ప్రభాస్ గారు ఆ సినిమా విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఉన్నారు. లెట్స్ హ్యావ్ ఎ వండర్ఫుల్ కాన్వర్సేషన్ విత్ హిమ్. హాయ్ నా, నమస్తే. ఎలా ఉన్నారు? ఎక్స్ట్రాడినరీగా ఉన్నా, మీరు ఎట్లున్నారు? సూపర్ సూపర్ అన్న. బ్యాక్ టు బ్యాక్ కలుస్తూ ఉన్నాం మనం. Yes. లాస్ట్ ఇయర్లోనే చాలా ఎక్కువ కలిసాం. ఎస్, సో సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పోస్టర్స్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తున్నాయి, ఒక నోవెల్టీ ఫీల్ కనిపిస్తుంది. అనిల్ భాను అన్న చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీగా చేశారు. మీది ఫస్ట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఉన్నారు, దానికే మంచి రెస్పాన్స్. ఎస్, టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఫ్రమ్ అక్కడి నుంచి ఇప్పటి వరకు చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేవి సెట్ చేసింది. మ్యాచ్ అవుతుందన్న? డెఫినెట్లీ. అసలు యాక్చువల్గా ఇంకా మేము ఏం వదలలే. అంటే గ్లిమ్స్ అయితే చిన్న గ్లిమ్స్ వదిలినాం. గ్లిమ్స్లో కూడా అసలు ఏం డైలాగ్స్ లేవు. ఒక ఐ హేట్ యూ అనేది ఒకటి ఉంది, అది దాన్ని అసలు ఫుల్ ఇన్స్టాగ్రామ్లో అటు ఇటు చేసారు క్రేజీగా. అండ్ సినిమా అంతా చాలా మంచి ఫన్ రైడ్ ఉండబోతుంది. డెఫినెట్లీ చూసినంతసేపు స్మైల్ ఉంటుందని నా ఫీలింగ్. డెఫినెట్లీ మీరు చూసినంతసేపు స్మైల్ ఉన్నది అనుకోండి. క్యారెక్టర్ సరే ఖతర్నాక్ పర్ఫామ్ చేస్తారు కదా, మ్యూజిక్ మజా ఉంది. భద్రకాళి బ్యానర్ ఆబ్వియస్లీ. సో ఒక ఎక్స్పెక్టేషన్ అయితే క్రియేట్ అయింది. డెఫినెట్లీ అది డెఫినెట్లీ మ్యాచ్ అవుతుంది నా ఫీలింగ్. ఓకే, అంటే మీ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ అనేవి బాగుంటాయి, అంటే చాలా చూజీగా ఉంటారు. అండ్ మీరు నిజంగా అంత చూజీగా లేకపోతే 2 years గ్యాప్ అయితే తీసుకుని మీరు సినిమా చేయాలి. సో దీన్ని యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఫర్ భద్రకాళి పిక్చర్స్ ఆర్ యూ ఫైండ్ సంథింగ్ ఇన్ ఇట్? ఫస్ట్ సందీప్ అన్న, నేను ఒక సినిమా విన్నా, ఎక్స్ట్రాడినరీగా ఉంది అనిపిస్తుంది సుమంత్, నువ్వు ఒకసారి విను, నీకు కూడా నచ్చితే చేద్దాం అని అనగానే ఆ సందీప్ అన్ననే ఎక్స్ట్రాడినరీ అన్నాడంటే అది డెఫినెట్లీ మంచిగా ఉంటుంది కదా అన్న ఫీలింగ్ ఉండే. సో అవుట్ నేను మంచి కథ వినబోతున్నా, ఎట్లాంటి కథ వింటున్నా నాకు డౌట్ లేదు ఎప్పట్లాగా. సో వెళ్ళి విన్నప్పుడు ఫుల్ చెప్పినంతసేపు ఎంగేజ్ అయినా నేను సినిమాకి. ఫుల్ ఫన్ వైబ్లో చెప్పాడు. అండ్ వేణు అన్న డైరెక్టర్ అసలు పర్సనే సూపర్ హ్యాపీ పర్సన్. అంతే ఎనర్జీ, అంతే హ్యాపీగా నరేట్ చేసిండు సినిమాని. చూసినంతసేపు నేను కూడా అంతే స్మైల్తో అట్లా నవ్వుకుంటుండే. సరే సందీప్ నాకు ఖతర్నాక్ కంటెంట్ పట్టిన అనుకున్నాం ప్రణయ్ అన్న కూడా. సో యా, ఇంకా వద్దు అనడానికి అసలు నీకేం లేవు, ఛాన్స్ లేవు. ఎస్, పెద్ద బ్యానర్ వస్తుందంటే డెఫినెట్లీ సూపర్. అది కూడా ఇట్లా బ్రాండ్ వాల్యూ ఉన్న బ్యానర్ వస్తే డెఫినెట్లీ కెరియర్కి చాలా హెల్ప్ అవుతుంది. అంటే కెరియర్ ఇనిషియల్స్ ఈ థర్డ్ ఫిల్మ్ మీకు బ్యాక్ చూసుకుంటే 2 మంచి హానెస్ట్ అటెంప్ట్స్. మేము ఫేమస్కి చాలా మంచి రిసెప్షన్ వచ్చింది. వెన్ కమింగ్ టు గోదావరి పైన మీరు ఎక్స్పెక్ట్ చేసింది అక్కడ రిఫ్లెక్ట్ అయింది, కొంచెం డిఫరెన్స్ వచ్చింది. హౌ డూ యూ మిక్స్డ్ వచ్చింది ఫస్ట్లో, కానీ చాలామంది ఎప్పుడైతే ఫ్యామిలీస్ వచ్చి చూసినారో ఆ సినిమాని, డెఫినెట్లీ ఫ్యామిలీసే బతికిచ్చారు ఆ సినిమా. అండ్ ఓటీటీ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. యా, ఇంకా నడుస్తూనే ఉంది. ఏమనుకున్నా అంటే ఫుల్ అట్లా ఆంధ్ర వైబ్లో అసలు చేయగలుగుతామా లేదా అని అనుకున్నా ఆ సినిమాకి. ఇక దాని గురించి చేసే తపనంతా దాని మీద పడ్డం. చాలా మంచి అప్రిసియేషన్ వచ్చింది నాకైతే. హ్యాపీ ఫీల్ అయినా నేను. అసలు ఫ్యామిలీస్ వచ్చి చూసినారు అని అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఆడియన్స్, యూత్ ఆడియన్స్ కాకుండా పక్కన పెడితే ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఓన్ చేసుకున్నాం. అదే మెయిన్ అనిపించింది. చాలామంది సినిమాలు చూసి చాలా రోజులైనా వాళ్ళు కూడా వచ్చి ఈ సినిమా చూసారు. మేము గోదావరి మొత్తం ఇట్లా చాలా ఏరియాలలో పాదయాత్ర చేసాం. సినిమా వాళ్ళకి తెలియజేయాలని అంతే. సో వాళ్ళందరూ అరే మరి ఇంటి దాకా వచ్చి చెప్పిపోతే దగ్గరలో ఉన్న థియేటర్లో వాళ్ళు వెళ్ళి బుక్ చేసుకొని చూసారు కాబట్టి ఆ సినిమా చాలా మంచిగా వైబ్ వచ్చింది దానికి. ఫ్యామిలీ సినిమా తీసిన ఫీల్ ఇంకెక్కువైంది వాళ్ళకి నచ్చినప్పుడు. జనరల్గా భద్రకాళి పిక్చర్స్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది కదా మొత్తం. నాకు తెలిసి ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ని ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ప్రభాస్ గారి స్పిరిట్. అండ్ మీరు ఈజ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ గారు, మీ పేరులోనే ఇంక్లూడ్ చేసుకున్నారు. లైక్ ఈ క్వశ్చన్ చాలా మంది అడుగుతూ ఉంటారు. బట్ కల్చర్ అన్న ఈ షూట్ ఎప్పుడు కలవలేదు, స్పిరిట్లో ఎప్పుడు కలవలేదు. కానీ ప్రణయ్ అన్న చాలా సార్లు అన్నాడు షూట్ హెక్టిక్ లేనప్పుడు ఒకసారి షూట్కి రాసుమంతది అని, అంటే ఫ్రీ ఉంది అని అంటే వద్దామని. కానీ నాకు అదే టైంలో షూట్ అట్లా ఉండే, లేదా ఇక్కడనేమో హెక్టిక్ ఉండే. సో ఈ టైంలో వెళ్ళి వాళ్ళ మూడ్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్న జోన్లో ఉండే. ఇంకా మస్తు, ఇంకా 60% షూట్ ఉంది దాంట్లో. లేదా దీని ప్రమోషన్ నిన్న ప్రణయాన ప్రెస్ మీట్లో అంటుండే డెఫినెట్లీ కల్పిద్దామని. ఫౌజీ షూటింగ్లో బిజీ ఉన్నాడు అన్న. సో ఎక్కడ టైం దొరికినా విల్ హ్యావ్ సమ్ టైం. కూడా వేరే లెవెల్ వచ్చింది, లుక్ రిలీజ్ చేసి ఉన్నారు ఫౌజీది. సో అంటే మీది 8 వసంతాలు చేసిన హీరోయిన్, చాలా బాగా పెర్ఫార్మ్ అయ్యారు. మీకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చారా? మజా వస్తుంది అట్లా. అక్కడ కూడా ఖతర్నాక్ పర్ఫార్మెన్స్ ఉండి
యాక్షన్కి రియాక్షనే కదా మజా. సో వాళ్ళు అట్లా అల్టిమేట్గా పర్ఫామ్ చేస్తుంటే అనంతిక ప్లస్ నా ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు ఉపేందర్ గారు అందరూ సూపర్గా చేసారు. ఇలా నిజంగా వీళ్ళకన్నా బాగా చేయాలి అని ఎవరిడే నడుస్తుండే బ్రెయిన్లో. అంటే ఆ కాంపిటీషన్ ఉంటే మజా ఉంటుంది కదా. ఈ గ్లిమ్స్ కట్ చేసినప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు అక్కడే ఉన్నారు అంటే మీన్ లైక్ పోస్ట్ తర్వాత చూసారా సార్, లేకపోతే విని ఓకే చేసి మొత్తం అయిపోయినాక వేణు అన్న మీద సూపర్ కాన్ఫిడెన్స్ ఉన్నది సందీప్ అన్నకి. ఎందుకంటే మ్యూజిక్లో చూస్తే ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ టేస్ట్ ఉంటుంది. సినిమా చెప్పినప్పుడు యాక్టింగ్ చేసుకుంటూ చూపించింది కాబట్టి ఆల్మోస్ట్ విజువల్గా అనిపించేస్తుంది, జస్ట్ ఏదో ఇట్లా చదివినట్టు కాదు కదా. సో కలర్ ఈ యాక్టర్స్ని కావాలనుకుంటున్నా అన్నప్పుడు ఇక డెఫినెట్లీ ప్రొడక్షన్ హౌస్కి అర్థమవుతుంది, సందీప్ అన్నకు అర్థమవుతుంది కదా ప్రణయ్ అన్నకు కూడా, అరే ఇది చాలా మంచిగా ప్యాకేజ్ అవ్వబోతుంది అని. సో ఆ కాన్ఫిడెన్స్తోనే ఉండే. నిన్న ప్రెస్ మీట్లో ప్రణయ్ అని అంటుండే అసలు స్టోరీ అది ఫస్ట్ కట్ చూసి సినిమాని అన్న డైరెక్ట్ బియర్ తీసి ఇచ్చినట వేణు అన్నకి సందీప్ అన్న. అంటే ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉంది అంటే ఇంత వైబ్ వస్తుంది సినిమాకి, లైక్ ఇంకా మీరు కొంచెం కంటెంటే చూపించున్నారు. ట్రైలర్ అండ్ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు 25th ట్రైలర్ వస్తుంది. సందీప్ అన్న మొన్న చూసి ట్రైలర్ ఇది నాకు ఖతర్నాక్ కూస్తుంది అనిపించింది సుమంత్ అని అన్నాడు ట్రైలర్. సో ఎగ్జైటింగ్ ఉన్నా. అండ్ మీకు ఎట్లాంటి సినిమా రాబోతుంది ఏంది అనేది ఓన్లీ గ్లిమ్స్ ఇంకా 2 సాంగ్స్ రిలీజ్ చేసాం ఇప్పటివరకు అయితే. సో ఆ ట్రైలర్ చూస్తే మీకు అర్థమైపోతుంది, అరే ఇది ఫుల్ క్యూట్ ఫన్ డ్రామా ఎంటర్టైనర్ చూడబోతున్నారు అనేది సినిమా అంతా అని. సో ఇది ఫ్యామిలీతో యూత్తో అందరు కూర్చొని గ్యాంగ్తో చూడాల్సిన సినిమా. అంటే మీకు కింద క్యాప్షన్స్ కూడా ప్రేమ హాస్యం ఉత్కంఠ మొత్తం ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. లవ్ ఉత్కంఠ ఈ కామెడీతో నడుస్తుంటుంది హాస్యంతో. సో త్రూ అవుట్ దానివల్లనే నేను స్మైల్ అంటున్నా కదా, దానివల్లనే మెయింటైన్ అవుతుంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇక్కడే కంప్లీట్ స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్టెడ్ టు లవ్ జానర్ కానీ అలా అంటే ఒక్కదానికి అట్లా కాదు. ఓకే చాలా ఫ్యామిలీ అంతా కూర్చొని లేదా మన ఫ్రెండ్స్ గ్యాంగ్తో కూర్చొని చూసినంతసేపు ఎంజాయ్ చేసే సినిమా, చాలా నీట్. అర్జున్ రెడ్డి ట్రైలర్ వచ్చినప్పుడు చాలా పెద్ద ట్రైలర్ కట్ చేసి ఉన్నారు అండ్ ఎమోషన్ కూడా ఎక్కడ బ్రేక్ కాల, అంతే మంచి లెంత్తో ట్రైలర్ కట్ చేసి ఉన్నారు. దాని ఇంపాక్ట్ అనేది త్రూ అవుట్ ఇప్పటికి కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైలర్ కట్స్ అంటారు. విల్ ఇట్ బీ దట్ లైక్ అంత డ్యూరేషన్ ఉంటుందా లేకపోతే ఏంటి లైక్ సేమ్ ఇంపాక్ట్? యా, ఈ సినిమా ఏదైతే ఫీల్ ఇస్తుందో ఆ ట్రైలర్ ఎగ్జాక్ట్గా అదే ఫీల్ ఇస్తుంది, ఒక హై ఇస్తుంది. ఒక మంచి ఆ సినిమా ఫుల్ అర్జున్ రెడ్డి ఫుల్ హై వైబ్ ఫుల్ ఇంటెన్స్ వైబ్ కదా, ట్రైలర్ కూడా అదే జోన్లో. ఈ సినిమా ఫుల్ క్యూట్ ఎంటర్టైనర్, ఇప్పుడు ఇందాక అన్నట్టు ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో కూర్చొని చూస్తే మజా అనిపిస్తుంది. ఆ ట్రైలర్ కూడా అదే వైబ్లో ఉంది. ఓకే, డ్యూరేషన్ కూడా ఎస్ నువ్వు అనుకున్నంతనే ఉంటుంది మోస్ట్లీ, ఇంకా దాని పనులు అవుతున్నాయి. 25th రిలీజ్ కాబట్టి నువ్వు సునీల్ భాయ్ నువ్వైతే డిసప్పాయింట్ కావాలి నా ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్. బేసిక్గా మీరు చాలా మంచి పెర్ఫార్మర్, అట్ ది సేమ్ టైమ్ డైరెక్షన్ ఇవన్నీ కూడా అడిషనల్ బోనస్ కింద ఉంది. మల్టీ టాస్కింగ్ చేసి ఇంట్రెస్ట్ ప్లాన్ చేసుకుంటున్నారా లేకపోతే కంప్లీట్ ప్రెజెంట్ అంత యాక్టింగ్ సైడే ఫోకస్ పెట్టారు? లేదు, నేను ఒక స్టోరీ రాసిన మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ అది డైరెక్ట్ చేస్తా, యాక్ట్ చేస్తా కూడా దాంట్లో. కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ సాయిలు అన్న ప్రాజెక్ట్ ఉంది ఏషియన్ బ్యానర్లో. సో అది ఎక్కడ టైం దొరుకుతుందో అని చూస్తాను అంతే. ఓకే, డెఫినెట్లీ రైటింగ్ అయితే చేస్తూనే ఉంటాం. ఓకే, అది మజా వస్తుంది అనిపిస్తుంది. ప్లస్ పైగా లాస్ట్ టైం మీరు ఎందుకు మీరు చేస్తున్నారంటే ఈ ఏజ్ గ్రూప్లో చాలా యంగ్స్టర్స్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పేసి మీరు పాయింట్లు చెప్పారు. అవునవునవును, అందుకే ఇది చేస్తున్నా, ఇది చాలా నచ్చింది కూడా నాకు. అది కూడా వదిలా, అట్లా టైం దొరుకుతుంది. ఇప్పుడు ఫస్ట్ సినిమా నేను రైటింగ్ డైరెక్షన్ యాక్టింగ్ చేసిన కదా, సో కొంచెం చాలా టైట్గా ఉండేది సిచ్యువేషన్, టైం అసలు దొరకకపోయేది. ఇప్పుడు నేను యాక్టింగ్ చేస్తున్నా, సో నా పని నేను చేస్తున్నా అంతే. సో మిగతా డైరెక్షన్ కానీ మిగతా టీమ్ 24 క్రాఫ్ట్స్ అంతా హ్యాండిల్ చేసేది వేణు అన్న, ప్రొడక్షన్ అంతా హ్యాండిల్ చేసేది ప్రణయ్. సో నాకు టైం దొరుకుతుంది ఇప్పుడు, సో అందుకే మళ్ళీ రాయడం స్టార్ట్ చేస్తాను. ఓకే, అండ్ ఇంప్రూవ్ చేసుకొని ఇంకా రాద్దామని. అంతే. అంటే ఈ 3 ఫిల్మ్స్లో వాట్ డిడ్ యూ లెర్న్ అంటే యాజ్ అన్ యాక్టర్గా? ఆ 2 ఫస్ట్ సినిమా తెలంగాణ పల్లెటూరు కదా, తెలంగాణ పల్లెటూరు కదా నాకు ఫుల్ సేఫ్, అంటే నేను అదే కాబట్టి కప్ ఆఫ్ టీ అది. ఎస్. దాని తర్వాత సెకండ్ సినిమా గోదావరి గట్టుపైన చేసుకో, గోదావరి స్లాంగ్లో మాట్లాడాలనేది డెఫినెట్లీ దాని ప్రయత్నం ఫుల్ చేసిన. అండ్ అది చేస్తున్నప్పుడు మస్తు అరే కొత్తది నేర్చుకొని చేస్తున్నా కదా అనే ఫీలింగ్ అయితే కొంచెం చేంజ్ ఓవరేగా యాక్టింగ్ వైబ్లో నాకు పర్సనల్గా. దాని తర్వాత ఈ సినిమా చెప్పినప్పుడు ఇది అర్బన్ వైబ్లో ఉంది, అది ప్యూర్ విలేజ్ జోన్లో ఉండే, ఇది అర్బన్ వైబ్ హైదరాబాద్ సెటప్. దీంట్లో ఎక్కువ ఛాలెంజింగ్ ఏంటంటే దీంట్లో ఉండే ఆ క్యారెక్టర్ టింజ్ దాంట్లో ఫుల్ ఈజ్ చూపెట్టాలి సునీల్ భాయ్. అది ఎట్లుంటుంది అంటే
చూస్తుంటే ఈజీ అనిపిస్తుంది కానీ డబ్బింగ్ చెప్పుడు కూడా మస్ట్ టఫ్ అయింది నాకు. ఓకే కొన్ని డైలాగులు అయితే ఇట్లా 2x ఉంటాయి. ఓకే దెన్ యాజ్ ఇట్ ఈస్ మ్యాచ్ చేసుకుంటా అట్లా చెప్పడం తడబడకుండా ఖతర్నాక్. అదేంది ఇది చాలా కష్టమైన పని కదా రావు, ఇది చాలా ఖతర్నాక్ ఉంది ఇది అనిపించింది అని అనిపించింది. 6 నెలల దాకా రిహార్సల్ చేసి వాళ్ళందరూ ఓకే అనుకున్నాక వేణు అన్న టీం అందరూ ఓకే అనుకున్నాక అప్పుడు షూట్ పోయాం. సో సినిమాకి ముందు 6 months అనేది రిహార్సల్ చేసింది. నేను నా ఫ్రెండ్స్ క్యారెక్టర్లు ఓకే ఎవ్రీడే ఆఫీస్కి పోయేటోళ్ళం, భద్రకాళి ఆఫీస్కి. వాళ్ళు ఫిక్స్ అన్నాక షూట్ స్టార్ట్ అయింది. జనరల్గా సినిమాకి ముందు వర్క్షాప్ అనేది ఆల్మోస్ట్ కొత్త యాక్టర్స్కి అయితే ఓకే, లైక్ మీరు ఆల్రెడీ కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో వచ్చి మళ్ళీ వర్క్షాప్కి ఒక 6 months అనే టైం కేటాయించడం ఎట్లా అండి? ఎలా విల్ ఇట్ యాడెడ్ అడ్వాంటేజ్ టు ఫిల్మ్? ఎస్ డెఫినెట్లీ. ఎందుకంటే నాకు డైలాగులన్నీ మంత్రాల్లాగా వస్తే నేను షూట్లో డైరెక్టర్ వచ్చి ఇంకొంచెం వేరే వేరియేషన్లో చెప్పగలుగుతావా అని అన్నప్పుడు నాకు ట్రై చేయడం ఈజీ అవుతుంది. ఆయన అనుకునేదానిలాగా లే అప్పటిదప్పుడు ఏదైనా థాట్ వస్తే. ఇప్పుడు నాకు డైలాగ్ గుర్తుపెట్టుకోనికే టైం పట్టింది అనుకో, ఇంకా సరేలే ఓకే ఆ జోన్లో పెట్టొద్దు, ఆ స్ట్రెస్ ఇవ్వద్దు డైరెక్టర్కి అనేది ఫీలింగ్. సో ఇంకా నేను ఫిక్స్ అయిపోయినా. మేము ఫేమస్కి కూడా ఫుల్ రిహార్సల్స్ చేసినాం, గోదావరి గట్టుపైన కూడా ఫుల్ రిహార్సల్స్ చేసినాం. నాకు ఏమనిపించిందంటే ఈ ప్రాసెస్ చాలా బాగుంది. అంటే మీరు అన్నట్టు 2 సినిమాలు చేసినాక కూడా ఇది అవసరం పడుతుందా అని. ఇంకో 30 సినిమాలు చేసినా 31వ సినిమా 100% రిహార్సల్ చేస్తే చాలా స్ట్రెస్ ఫ్రీ ఉంటుంది. ఓకే కంప్లీట్గా. లొకేషన్కి పోతున్నావు ఏదన్నా విజిట్కి, పిక్నిక్కి, నీకు అక్కడ హోటల్ అక్కడ పోయినాక చూసుకుంటున్నప్పుడు ఏ స్ట్రెస్ ఉంటుంది, ఇంటికాడనే చూసి పెట్టేసి ఇంతే టైం వేస్ట్ ఉంటుంది. ఇంకా డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోతుంది. మీరు ముందు 2 సినిమాలకి మీ ఇన్వాల్వ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ ఎందుకంటే ఫస్ట్ సినిమాకి మీరు డైరెక్టర్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్లో మీరు యాక్టివ్గా ఉన్నారు. సెకండ్ సినిమాకి కూడా టీం అంతా కొత్త లేనప్పటికీ మీ ఇన్వాల్వ్మెంట్ డైరెక్టర్కి ఇవ్వడం కానీ అన్నీ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి మీ ఇన్వాల్వ్మెంట్ జస్ట్ ఓన్లీ ఫర్ యాక్టింగ్ పర్పస్ లేకపోతే యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్క్రిప్ట్? నాకు ఈ క్యారెక్టరే చాలా ఛాలెంజింగ్ అనిపించింది నాకు. ఓకే నాటి క్యారెక్టర్ చేయాలల్లా ఫుల్ బాయ్ నెక్స్ట్ డోర్ ఇప్పుడు ఫుల్ ఇందాక అన్నట్టు ఈజ్ ఆ వైబ్లో చేయాలి. చేస్తూ నువ్వు ఫన్ వర్కౌట్ చేయాలి. సినిమా త్రూ అవుట్ ఆ ఫన్ క్యారీ అవుతుంది కాబట్టి ఆ టైమింగ్ వేల్చడం అనేది అన్నిటికన్నా కష్టమైన పని అనిపిస్తుంది. ఓకే సో ఇందులో ఇంతకుముందుకు ఎప్పుడు చేయని విధంగా చేసిన నాకు నేనైతే నచ్చిన. ఓకే సో నాకు నచ్చినట్టు మీ అందరికీ నచ్చితే ఎస్ మీరే వచ్చారు సుమంత్ ఖతర్నాక్ చేసిన యాక్టింగ్ అనాలనేది ప్రయత్నం. ఆబ్వియస్లీ అంటారన్న మనం ఒక డిఫరెంట్ ఓకే మనం ఒక యాక్టర్ని ప్రీవియస్ సినిమా కన్నా ఈ సినిమాలో డిఫరెంట్గా ప్రజెంట్ చేసుకున్నప్పుడు తను ఆడియన్స్ రిసెప్షన్ కూడా బాగుంటుంది. హోప్ఫుల్లీ యాజ్ అన్ యాక్టర్గా మీకు ఛాలెంజింగ్ ఎమోషన్ ఏంటంటే లైక్ వాట్ యూ ఫీల్ వెరీ టఫ్ టు పోర్ట్రే? ఏడవడమే. అంటే నాకు అసలు ఏడవడం అసలు నచ్చదు. ఓకే ఆ ఏడుపు రాదు నాకు అసలు బయట. సో అది చేస్తున్నప్పుడు చేయాలనిపిస్తుంది. జోన్ ఎప్పుడు నాకు బయట అంటే ఇట్లా ఫ్రెండ్స్తో ఫుల్ చిల్ కూల్గా ఉంటాం. ఇప్పుడు టెన్షన్ లాంటివి స్ట్రెస్ లాంటివి ఇట్లాంటివి ఉన్నాయి, ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది మనకి, ఏదో గుర్తు తెచ్చుకోవడం. ఈ ఏడవడం అనేది ఎప్పుడు లేదు నాకు. సో అది చేసేటప్పుడు జర కష్టం అనిపిస్తుంది, కానీ వచ్చి అది ప్రాక్టీస్ చేస్తాను డెఫినెట్లీ నేను రిహార్సల్స్లో ఎప్పుడు ప్రతిసారి. సో చేసి ఇంకా అలవాటు అవుతుంది అది కూడా. ఓకే అంటే ఇన్ కమింగ్ ఫ్యూచర్లో సినిమాలకి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ మీరు ఒక సెటిల్డ్ యాక్టర్, లైక్ ఎనీ ఎమోషన్ని పోర్ట్రే చేయగల క్యారెక్టర్, ఒక మంచి అబ్బాయి మా యాక్ట్ చేస్తాడని ఒక బ్రాండ్ ఇమేజ్ అయితే మీ మీద క్రియేట్ అయింది. కమింగ్ ఎలాంటి స్క్రిప్ట్స్ ఉన్నాయండి? ఇందాక అన్నట్టు సాయిలు అన్నది రాజు బ్యానర్లో అది ఉంది. అది ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్లో అట్లా అనుకుంటున్నారు. దాని తర్వాత ఇందాక అన్నట్టు నేనే రాసింది ఒకటి ఉంది, కానీ తెలియదు ఈ సినిమా అయిపోయినాక ఇంకా 4 ఆపర్చునిటీస్ రావాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ కూడా రెడీ ఉన్నారు? అంటే నువ్వు మంచి సినిమా మంచి కథ ఉంది అని అంటే ఎప్పుడు రెడీగా ఆల్రెడీ పిచ్ టు సమ్మన్ నేను చేసేదానికి. అదే మీరు కథ రాశారు కదా, దానికి ఆల్రెడీ ప్రొడ్యూసర్ కూడా ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ ఓకే అది కూడా ఫిక్స్ అయిపోయింది, అంతా సెట్ అయిపోయి ఉంది. అది ఎప్పుడు చేయాలంటే టైం వెతుకుతున్నాం. ఓకే మీ షూట్ గ్యాప్లో నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే డెఫినెట్లీ మంచి కంటెంట్ డెలివర్ చేయాలని, అది చేస్తున్న కంటెంట్ని జనాల దగ్గరికి ఎట్లా తీసుకుపోవాలి అని, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ మనసులో కూర్చోవాలనేది ఒక్కటే టార్గెట్. అది అచీవ్ అయ్యేదాకా ఇదే ప్రయత్నం. ఎవ్రీవన్ చాలామంది చెప్పేది ఇప్పుడు ట్రేడ్ కావచ్చు లేకపోతే ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ మాట్లాడేది పోస్ట్ కోవిడ్ సినిమా చూసే విధానం కంప్లీట్గా పర్సెప్షన్ ఆఫ్ సినిమా అనేది మారిపోయింది.
పెద్ద పెద్ద యాక్టర్స్ లేకపోతే చాలా రిప్యూటేటెడ్ యాక్టర్స్ వీళ్ళందరూ కూడా వెబ్కి కూడా చేస్తున్నారు, లైక్ ఓటీటీ స్ట్రీమ్, మెయిన్ స్ట్రీమే కాకుండా. సో మీ ఒపీనియన్ ఏంటి, లైక్ టు వర్క్ ఆన్ ఓటీటీస్, లైక్ ఇది వన్ సంథింగ్ ఎగ్జైట్స్ యూ? నాకు అట్లేం లేదు. కంటెంట్ మంచిగా ఉంది అని అంటే అది ఏ ప్లాట్ఫామ్ మీద ఉంది అని అయితే నేను చూడా. అంటే ఇప్పుడు నేను మేము ఫేమస్ చేసి గోదావరి గట్టుపైన సినిమాల్లోకి వచ్చినట్టే కదా మీరు. వచ్చినాక కూడా నేను వీడియో సాంగ్స్ చేస్తున్నా కదా, ఊరికే ప్రైవేట్ కవర్ సాంగ్. కవర్ అంటే ఒరిజినల్ సాంగ్. ఇప్పుడు మొన్న నేను నా ప్రాణమా అని రామ్ మిరియాల్ అన్నతో కొలాబరేట్ చేసిన. నాకు పాట వినిపించినప్పుడు ఖతర్నాక్ ఉందని అనిపించింది. మరి చేద్దామా, చేసేద్దాం ఏముందని. నా పక్కన ఉన్న ఫ్రెండ్స్ సరే నిజంగా చేస్తున్నాం, లైక్ సినిమా ఉంది దాంట్లో ఉన్నాయి కదా సాంగ్స్, మళ్ళీ ఇది సైడ్కి ఎందుకు అని. అరే మంచిగా ఉంది రా, ఏం కాదు చేసేద్దామని అట్లా చేసినా కదా కొన్ని వీడియో సాంగ్స్ మంచి హిట్ కూడా అయినాయి, ఇక మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. సో నచ్చింది అంటే ఇప్పుడే కాదు, దీని తర్వాత కూడా చేస్తాను నచ్చితే. యా, మన మార్కెట్ ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ మంచిదే కదా, అంటే ఇంకెక్కువ మందికి కనబడుతుంటావు కదా. అంటే మంచి కంటెంట్ క్రియేట్ చేసినంత వరకు నువ్వు ఏడ క్రియేట్ చేసినా మంచిదే అని. ఓకే, ఇప్పుడు నేను వీడియో సాంగ్ చేయడం వల్ల, అంటే ఇందాక నాకు ప్రైవేట్ సాంగ్ చేయడం వల్ల నాకు సినిమా ఆపర్చునిటీ పోతుంది అనేది ఏమి ఉండదు. నువ్వు ఇక్కడ మంచిగా పర్ఫామ్ చేస్తూ నీ పనిని నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు పోతున్నావు అని అంటే, అండ్ దాన్ని జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు అని అంటే, నీకు ఎప్పుడు సినిమా ఉంటుంది అంతే. ఆ సాంగ్స్ చేస్తూ అది కూడా చాలామంది వ్యూస్ వాటి వచ్చినాయి. వచ్చినప్పుడు దాంట్లో ముందుకు పోతున్నావు అంటే ఇంకా బెటర్ క్వాలిటీలో ఇంకో బెటర్ సాంగ్ చేద్దామని అంతే. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే అన్న, మీలానే చాలామంది సాంగ్స్ చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళు ఎప్పుడైతే వన్ దే ఎంటర్ ద ఫిలిమ్స్ చేయమని అడిగితే లేదు ఆల్రెడీ సినిమాలు చేస్తున్నాం కదా, మళ్ళీ బ్యాక్ టు యూట్యూబ్ ఎందుకు చేయాలి అని చెప్పేసి చాలామంది అన్నారు. ఓ అయితే నేనైతే అట్లా బ్యాక్ అనుకోను. ఓకే, మళ్ళీ మన అక్కడికి వెళ్ళాలి, నేను సినిమాలు చేసినా కదా, ఈ కైండ్ ఆఫ్ జోన్లో ఉంటారు. అట్లేం నాకైతే అట్లేం లేదు. నాకు నచ్చింది అని అంటే చేసేస్తా, మనసుకి ఏం వస్తుంది చేసేస్తా, అదేమన్నా కానీ. ఓకే, మంచిదైతే చాలా అనేది, మంచి కాంటెంట్ అయితే చాలు. ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఎంత చేస్తున్నాం, ఇంత సెటప్, ఇదంతా వైబ్, ఎండ్ ఆఫ్ ది డే యూట్యూబ్లో, సోషల్ మీడియాలో. అట్లాంటి మన ఇది కూడా వేయదు. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది మీ ఫిల్మ్, లైక్ రిలీజ్కి ముందు ఇట్ గాట్ ఫైనలైజ్డ్. ఎలా ఉంది అంటే ఆ వైబ్? అంటే నెట్ఫ్లిక్స్లో యాక్చువల్గా ఫస్ట్ టైం మంచిగా అనిపిస్తుంది. మంచి బ్రాండ్, డెఫినెట్లీ ఎక్స్ట్రాడినరీ బ్రాండ్. అందులో సినిమా వస్తుంది అని అంటే మస్తు అనిపించింది. పోస్టర్ చూస్తున్నప్పుడు అట్లా నిండుగా ఇటు దిక్కు భద్రకాళి, ఇక్కడ నెట్ఫ్లిక్స్, ఇటు దిక్కు ఏషియన్ డిస్ట్రిబ్యూషన్. ట్రూ అసలు ఫీలింగ్ హైలైట్ ఉంది. భద్రకాళిలో 2 ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి అన్న. ఒకటి స్పిరిట్, సందీప్ రెడ్డి అన్నది, అండ్ ఎప్పుడు రొమాంచకం. అంటే ప్రభాస్ గారు బిగ్గెస్ట్ ఫ్యాన్, అండ్ ఆయన చేసిన ప్రొడక్షన్లోనే మళ్ళీ మీ సినిమా ప్యారలల్గా, లైక్ ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్. ఎక్స్ట్రాడినరీ మూమెంట్. ఏమనిపిస్తుంది అన్న, లైక్ ఒక హై ఉంటుంది కదా, మస్తు అనిపిస్తుంది. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అదే అడుగుతారు, ఇది ఏం నడుస్తుంది, స్పిరిట్ ఏమవుతుంది, స్పిరిట్ వస్తుంది. నేను ఏం చెప్పలేను. ఇప్పుడు నేను అవన్నీ చెప్తే నా సినిమా రిలీజ్ కాదురా బాబు. ఓకే, సో మీకు స్పిరిట్ ఏం జరుగుతుంది ఐడియా ఉంది కదా, లైక్ జనరల్గా మీకన్నా ముందు కొంచెం ముందు తెలుస్తుండే అప్డేట్స్. ఓకే, ఏంటి October 23rd ఏమన్నా అప్డేట్ ఇస్తున్నారు నాకు? అది ఫిగర్ అవుట్ చేస్తున్నామని అన్నాడు అన్న. మరి నేను అడిగినా, నేను ఫస్ట్ అదే అడిగాను, October 23కి రిలీజ్ చేస్తారా లేదా అన్న. ఏమన్నా ఫస్ట్ మనది రోమాంచకం కానీ సుమంత్ అంటారు. ఓకే, చేయాలనే కోరుకుంటున్నాను ఇంకా. ఆబ్వియస్లీ. అంటే అంత ఎందుకు అడిగానంటే అన్న, మిమ్మల్ని ఆల్మోస్ట్ అడిగే ఉంటారు, బట్ ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సుమంత్ ప్రభాస్ తన పేరులోనే ఇంక్లూడ్ చేసుకున్నానంటే ఇంకా అంత ఎగ్జైట్మెంట్. తన ఫేవరెట్ యాక్టర్ చేసిన ప్రొడక్షన్ హౌస్కి తన నెక్స్ట్ సినిమా. ఎస్, అది ఫుల్ బ్లెస్డ్ డెఫినెట్లీ. అండ్ ఇంతవరకు కూడా రోమాంచకం సినిమా ఇప్పుడు భద్రకాళిలో చేసుకున్నాం. ఇంతవరకు భద్రకాళిలో సందీప్ అన్న సినిమాలు తప్ప వేరే సినిమా ప్రొడ్యూస్ చేయాలి, ఇదే ఫస్ట్ సినిమా. అది కూడా మస్తు అనిపిస్తుంది. మన దాంతో ఇట్లా కొత్త డైరెక్టర్ అప్కమింగ్ వాళ్ళతో చేయడం, అసలు భద్రకాళి ఇట్లాంటి ఆపర్చునిటీస్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు సందీప్ అన్నకు ప్రణయకున్న స్ట్రెస్కి, ఆ స్పిరిట్ మీద, ఇట్లాంటి వాటి మీద ఇప్పుడు ఇది ఎందుకులే అది చేయొచ్చు అని అనుకోవచ్చు, కానీ కంటెంట్ మజా అనిపించినప్పుడు అది డెఫినెట్లీ ఇది ఒక డైరెక్టర్కి మంచి లాంచ్ అవుతుంది, ప్లస్ ఒక హీరోకి హీరోయిన్కి ఇందులో ఉన్న కాస్ట్ క్రూకి అందరికీ మంచి పెద్ద బ్యానర్లో వస్తుందంటే వాళ్ళకి కూడా మంచి మోటివేషన్ ఉంటుంది వాళ్ళ లైఫ్లకి అని అన్న జోన్ థాట్ మీదనే దీని మీద కూడా స్ట్రెస్ పెట్టుకోరు. నేను ఇందాక కూడా అంటుండే వేరే దాంట్లో ఇంటర్వ్యూలో, ప్రణయ్ అన్న అక్కడ యూఎస్లో పని ఉంటుంది అన్నకి, ఆ యూఎస్లోకి వెళ్ళి ఇడికి వచ్చి స్పిరిట్ ఫుల్ స్ట్రెస్ పని ఉంటుంది, అది అయిపోయినాక మళ్ళీ రోమాంచకంగా వచ్చి ఎట్లాంటివి చేస్తారని అనిపిస్తుంటుంది చూస్తున్నప్పుడు. మల్టిపుల్ థింగ్స్ డీల్ చేయడం ఇట్స్ నాట్ దట్ ఈజీ. నాకు నిన్న ప్రణయ్ అన్న అంటుండే స్పిరిట్ ఆఫీస్లో కూర్చున్నాం, సుమంత్ నాకేం లేదు సుమంత్,
జస్ట్ ఇది నీకు, మన కాస్ట్ అండ్ క్రూకి, హీరోయిన్కి, వీళ్ళందరికీ ఈ సినిమా మంచి మైల్ స్టోన్ అవ్వాలి వాళ్ళ లైఫ్లో. నాకు అంతకు మించి ఈ సినిమా నుంచి ఇంకేం లేదు. అరే మంచి సినిమా తీసిర్రు ఈ పిల్లలందరూ, మంచి డెలివరీ చేసిర్రు అని మీరు పేరు తెచ్చుకుంటే చాలు అని అంటే నాకు మస్తు అనిపించింది. ఎంత జెన్యున్, ప్యూర్ హార్టెడ్, యా మజా అనిపించింది నాకు. అది డెఫినెట్లీ కావాలన్నా మీరు అంటుంటేనే నాకు చాలా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. మేబీ ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. మీరు చెప్పినట్టు ఆయన అంత బిజీ స్కెడ్యూల్లో ఈ సినిమా కోసం ఆయన టైం కేటాయించారంటే హౌ హీ ఎక్సైటెడ్ అబౌట్. ఎవ్రీ డే 6 to 6 షూట్లో కూడా ఉండేటోడు ప్రణయ్ అన్న. బా మజా అనిపించేది. అంటే ఎందుకు కొంచెం బయటికి చెప్పకుండా లైక్ ఓన్లీ లేదు, కాన్షియస్ డిసిజన్, అది వాళ్ళు ఫిక్స్ అయ్యారు అన్న వాళ్ళు. మాకు తెలియదు అప్పుడు షూట్ అవుతున్నప్పుడు, అనౌన్స్ చేస్తలేరని అన్న జోన్లోనే ఉండే నేను. నేనే కదా మేము అందరం మాట్లాడుతున్నాం. కానీ అన్న వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు, ఇప్పుడు భద్రకాళి నుంచి డెఫినెట్లీ స్పిరిట్ వస్తుందని తెలుసు. సో స్పిరిట్ వస్తున్నప్పుడు ఏదైనా అప్డేట్ వస్తుంది అని అంటే, అక్కడ నుంచి ఏదైనా పోస్ట్ అవుతుంది అని అంటే డెఫినెట్లీ స్పిరిట్ గురించి అని అనుకుంటారు. అదంతా అటు ఇటు క్లమ్జీ అవుతూ ఉంటుంది. ఎందుకు సుమంత్ ఒకసారి నీట్గా కంప్లీట్ చేసుకొని ఒక మంచి పోస్టర్ డిజైన్ చేసి ప్రాపర్గా ఇక సినిమా రెడీ అన్నాక ఇచ్చేద్దాం వెంటనే అని. ఇప్పుడు మీరు చూస్తే మొన్ననే ప్రమోషన్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు September 3rd సినిమా రిలీజ్. ఇట్లా చేసి పెద్ద స్ట్రెస్ ఉండదు, అలా కన్ఫ్యూజన్ కూడా ఉండదు అని అన్న పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ సినిమాని సైలెంట్గా టకాటకా కంప్లీట్ చేసి. చాలా మంచి ఐడియా అన్న. లేకపోతే మీరు ఆయన చెప్పినట్టు మామూలుగా అన్నప్పుడు ఏమనిపిస్తుంది, ఏంటి మన అప్డేట్ రావట్లేదండి, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయట్లేదు ఏంటి అని మనకు ఉంటుంది. కానీ నాకే అనిపిస్తుంది ఇంకా స్పిరిట్ ఇది అప్డేట్ ఇస్తలేదని. సో September 3rd ఫైనల్లీ ఇట్ గెట్టింగ్ రిలీజ్డ్. చాలా పెద్ద హిట్ అవ్వాలి. అండ్ కెరియర్లో మీరు నెక్స్ట్ స్టెప్ అనుకుంటున్నారు కదా, అది యూ హ్యావ్ టు రీచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ రిలీజ్. అండ్ ట్రైలర్ ఇవన్నీ కూడా చూసి ఇంకా ఎగ్జైట్ అవుతాను నేను అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ని ఫ్యామిలీని 100% డెఫినెట్లీ వాళ్ళందరూ నవ్వుతారు, మంచి సినిమా తీసుకొచ్చిన అని అంటారు నా ఫీలింగ్. డెఫినెట్లీ September 3rd మనం మళ్ళీ సక్సెస్ మీట్ కలుద్దాం మనం అయిపోయిన తర్వాత. ఆల్ ద వెరీ బెస్ట్ అన్న. ఐ హోప్ దిస్ విల్ బి ఏ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్.